ఏమైందమ్మా? ఏమైందో చెప్పు. ముందు తలుపు తీ. ఏమండి ఇలా రండి. ఈ అమ్మాయి తలుపు తీయనంటుంది. ఏమండి తలుపు తీయడానికి ఇంతసేపేంటి? ఏమైందే నీకు? ఏమీ లేదు. ఒక పీడకలమ్మ అంతే. చాలా భయపడ్డావు. ఏది తలుచుకోకుండా వెళ్ళి పడుకో. నిద్ర పోనివ్వరే. పడుకునే ముందు ప్రేయర్ చేసి పడుకోమని నీకెన్నిసార్లు చెప్పాను. సరే నువ్వు పడుకో అమ్మా. హ్మ్. తలుపులు తెరిచే పడుకోమ్మా. ఏమే వెళ్ళొస్తాను. కాఫీ తీసుకోమ్మా. హ్మ్. ఉమ్. హ్మ్. హ్మ్. సరే రేపు కలుద్దాం. హ్మ్. ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి తన ప్రశాంతతే పోయింది. సరే చెప్పు, తర్వాత ప్లాన్ ఏంటి? తెలీదు. నాన్నగారు ఆయన బిజినెస్ లాస్ నుంచి ఇప్పటి వరకు రికవర్ అవ్వలేదు. అంతలోగా పెళ్ళి అంటే కల్లో కూడా అనుకోలేను. హ్మ్. హలో. ఏంటి చెప్పు బంగారం. అది చెప్పు నేనొచ్చి చెప్పు బంగారం.
నేనొచ్చి ఈరోజు ఆ. త్వరగా వస్తాను. మీరు నా కొట్టు పక్కకు వస్తారా? ఓకే. ఇటు రామా. నేను తర్వాత చేస్తాను. బాయ్. బయలుదేరుతాను. ఇటు చూడరా. ఏయ్, అక్కడ ఆగబోయా, లోపలికి వెళ్ళొద్దు. ఏంటి విషయం? ఏం మాట్లాడొద్దు. నేను నిన్ను చూశాను, ముందు బయటికి రా. నన్ను చూసిన వెంటనే లోపలికి వెళ్ళిపోయావా? ఆహా, అమ్మా కూతురు ఇక్కడే ఉన్నారా, రండి. ఒక నన్ను చూసిన వెంటనే మీ ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన ఇంట్లో లేడని నా దగ్గర అబద్ధం ఆడొద్దు. నేను లోపలికి వచ్చి చూశానంటే ఊళ్ళో వాళ్ళందరూ తప్పుగా మాట్లాడతారు. అందువల్ల ఒక విషయం ఇప్పుడు చెప్తాను. మీరు ఏం చేస్తారో ఏది చేస్తారో నాకు తెలీదు. ముందు నా డబ్బు నాకు వచ్చి తీరాలి, అర్థమైందా? ఇలా రామ్మా. మీ నాన్న నాకు ఎంత డబ్బు ఇవ్వాలో తెలుసా? తెలీదు. నీ జీవితాంతం నువ్వు నాతో పడుకున్నా కూడా నువ్వు తీర్చలేనంత అప్పు చేశాడు మీ నాన్న. ఈ విషయాన్ని మీ నాన్నతో చెప్పా, సరేనా? రేపు కూడా వస్తాను. ఉమ్? ఏయ్, ఏమిటే? ఏం చేస్తున్నావు? ఏయ్, ఊరికే ఉండు, అలాంటివేం చెయ్యకు. ఎక్కు. వద్దు, ఎక్కమని చెప్తున్నాను కదా, వెళ్ళు. త్వరగా ఎక్కు. ఏమైంది? ఎందుకని కోపంగా ఉన్నావు? ఏమీ లేదు. ఒక్క నిమిషం ఆగు. నీకేమైంది? ఎందుకేం మాట్లాడలేదు? నిన్న మా నాన్నకు అప్పిచ్చిన ఆయన ఇంటికొచ్చి నాతో అసభ్యంగా ఏవేవో మాట్లాడారు. సరే సరే, ఏడవకు. అందరూ చూస్తున్నారు. ఏయ్, నా మాట విను. ఏడవకంటున్నాను కదా, లోపలికి వెళ్ళు. రేయ్, నా మాట విను. ఏంట్రా అది? ఏంటి? ఎందుకురా అమ్మ ఏడుస్తుంది? నేను ఇంటి లోపలికి వెళ్ళు. ఏమైందమ్మా? ఏం కావాలి? ఎవర్రా నువ్వు? డైలీ చూస్తున్నాను. ఏంటి? రేయ్, ఏంట్రా? ఏం లేదు. ఊరికే ఉండవు. ఇట్రా అమ్మా. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అవన్నీ అడగడానికి నువ్వెవరు? రేయ్, సరిగ్గా సమాధానం ఏయ్. చెప్పు. ఎందుకురా మాట ఏంటి? మాటకి ఇక్కడే అదంతా తిరుగుతున్నావు? అడగడానికి నువ్వెవరు? మా ఏరియా రా ఇది, చూడరా. ఇప్పుడు మీకేం కావాలి? మీరు అడిగిన వాటికన్నీ సమాధానం చెప్పలేను. రేయ్, ఏంటి చాలా పొగరగా మాట్లాడుతున్నావు? ఏ జరుగు. రేయ్, ఆగరా. ఎక్కడికి ఏ వెళ్తావు? వదులు. ఏంటి మీద చేస్తున్నావు? రేయ్, ఏ నీకేం కావాలి? దిగరా. రే చైతి, మీద చేసావంటే ఇక అంతే. రే చైతి అని చెప్తున్నాను కదా. రే తప్పుకరా.
రేయ్ ఆగరా ఎక్కడికి రా కొండ్రా. నువ్వు? ఆగు ఏయ్, ఆగమంటుంటే ఏయ్, ఏంట్రా చెప్పేది మీకు- ఏయ్, ఏం చేస్తున్నారు? వదలండి. నిన్ను వదలండి రా ఏయ్, వదలండి, ఏంట్రా? అయ్యో మన అమ్మాయి అండి ఏమండి త్వరగా రండి ఎవరా మీరందరూ మర్యాదగా వెళ్ళిపోండి. ఎవరు మీరందరూ ఏంటి ఇక్కడ గొడవ ఏంటి ఎవర్రా నువ్వు? దిగరా. రేయ్, ఏంట్రా? అయ్యో దిగరా. ఏమైంది ఏయ్, ఏమైంది ఏంట్రా అంతే. నిన్ను? అయ్యో. నిన్ను ఇవ్వాలా? వద్దు. అసలు రేయ్, రేయ్. అంత ధైర్యం. ఆగండి. రేయ్, ఏంట్రా నువ్వు కెమెరా ఆఫ్ చేయరా, ఆఫ్ చేయరా. మన అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. పోరా. వాడు చూ అడగండి రేయ్, అడగండి అది చెప్పడానికి నువ్వే వరకు అడగండి. ఏమీ లేదు. అడగండి. రేయ్ ఏంట్రా నువ్వు? రేయ్ ఎవరా నువ్వు? రేయ్, ఇలా వదలరా, చూడండి. పోరా. దయచేసి అతను వదిలేయండి ఎక్కడికి రా వచ్చావు? ఆగండి ఆ? నువ్వు కాస్త ఆలోచించి చెప్పవయ్యా. నీ పరిస్థితి చూసే ఇలా చెప్తున్నాను నేను. ఈ ఛాన్స్ని వదలకూడదు. నీకు ఈ కష్టం లేకుండా ఉండాలి కదా. దానికి ఇంతకన్నా మంచి జీవితం దొరుకుద్ది అనుకుంటున్నావా? అందువల్ల నువ్వు బాగా ఆలోచించు. నేను ఎప్పుడూ మంచి విషయమేనయ్యా చెప్తాను. సరే సరే నేను బయలుదేరుతాను. కాస్త ఆగండి. నాకు ఓకే.